మీకు తెలుసా మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏ పర్వం నుండి కనిపిస్తాడో? దుష్టోద్యుమ్నుడు ఎవరి తలను ఖండించడానికి పుడతాడు? భీముడు హిడింబీలు పుత్రుడు ఎవరు? పరీక్షిత్ మహారాజుని శపించింది ఎవరు? సత్యవతీదేవి తండ్రి పేరేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మీరు ఈ ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఫస్ట్ క్వశ్చన్, మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏ పర్వం నుండి కనిపిస్తాడు? ఆప్షన్ ఏ సభాపర్వం, ఆప్షన్ బి అరణ్య పర్వం, ఆప్షన్ సి ఆది పర్వం, ఆప్షన్ డి భీష్మ పర్వం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆది పర్వం. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మహాభారతంలో శ్రీకృష్ణుడు ముఖ్యంగా ఆది పర్వంలో ద్రౌపది స్వయంవరం సమయంలో ప్రవేశిస్తాడు. అక్కడి నుండి పాండవులతో శ్రీకృష్ణుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, దుష్టోద్యుమ్నుడు ఎవరి తలను ఖండించడానికి పుడతాడు? ఆప్షన్ ఏ కృపాచార్యుడు, ఆప్షన్ బి ద్రోణాచార్యుడు, ఆప్షన్ సి శకుని, ఆప్షన్ డి కర్ణుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్రోణాచార్యుడు. ఇక్కడ ఒకసారి స్టోరీ చూసినట్లయితే ద్రోణాచార్యుడి మీద కోపం పగ తీర్చుకోవడానికి ద్రుపదుడు యజ్ఞం చేసి ఆ యజ్ఞగుండం ద్వారా జన్మించిన కుమారుడు ద్రోణాచార్యుని సంహరించేవాడు కావాలని పుత్రకామేష్ట యాగం చేస్తాడు. ద్రుపదుడు కోరుకున్నట్టుగానే యజ్ఞగుండం నుండి దుష్టోద్యుమ్నుడు జన్మించాడు. కురుక్షేత్ర యుద్ధంలో 15వ రోజు దుష్టోద్యుమ్నుడు పాండవ సైన్యానికి సేనాధిపతిగా వ్యవహరించి అదే రోజు ద్రోణాచార్యుడి శిరస్సును ఖండించి తన జననం యొక్క లక్ష్యాన్ని నెరవేరుస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, భీముడు హిడింబీలు పుత్రుడు ఎవరు? ఆప్షన్ ఏ బబ్రువాహనుడు, ఆప్షన్ బి ఘటోత్కచుడు, ఆప్షన్ సి అభిమన్యుడు, ఆప్షన్ డి ఇరావణుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఘటోత్కచుడు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే బబ్రువాహనుడు, అభిమన్యుడు మరియు ఇరావణుడు వీళ్ళు ముగ్గురు అర్జునుడి యొక్క కుమారులు. ఆప్షన్ బి ఘటోత్కచుడు, ఈయన రాక్షస కన్య అయిన హిడింబికి మరియు భీముడికి కలిసి జన్మించినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షిత్ మహారాజుని శపించింది ఎవరు? ఆప్షన్ ఏ దుర్వాస మహర్షి, ఆప్షన్ బి శక్తి మహర్షి, ఆప్షన్ సి శృంగి, ఆప్షన్ డి కిందముడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శృంగి. ఇక్కడ ఒకసారి స్టోరీ చూసినట్లయితే ఒకసారి పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళి అలసిపోయి దాహంతో సమీక్ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. సమీక్ మహర్షి ఘోరమైన తపస్సులో ఉండడం వల్ల రాజును పట్టించుకోడు. దీంతో కోపించిన రాజు చనిపోయిన పామును పరీక్షిత్ మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన సమీక్ మహర్షి కుమారుడైన శృంగి కోపంతో పరీక్షిత్ మహారాజును 7 రోజుల్లో తక్షకుడు అనే సర్పరాజు కాటుకు మరణిస్తావు అని శపిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, జనమేజయుడు చేస్తున్న సర్పయోగాన్ని ఎవరు ఆపగలిగారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి ఆస్తికుడు, ఆప్షన్ సి తక్షకుడు, ఆప్షన్ డి ఎవరూ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆస్తికుడు. ఇక్కడ ఒకసారి స్టోరీ చూసినట్లయితే ఆస్తికుడు జనమేజయుడు చేస్తున్న యోగం దగ్గరకు వచ్చి అందరినీ అభినందించాడు. జనమేజయుడిని స్తుతించాడు. దీంతో రాజు తన జ్ఞానానికి ముగ్ధుడై ఏ వరం కావాలో కోరుకో అంటాడు. ఆస్తికుడు వెంటనే యాగాన్ని ఆపి సర్పాలను బ్రతికించమని కోరాడు. రాజు బ్రాహ్మణుడికి ఇచ్చిన మాటను తప్పలేక యాగాన్ని ఆపివేశాడు. దీంతో తక్షకుడు బ్రతికి బయటపడ్డాడు. నెక్స్ట్ క్వశ్చన్, సత్యవతీదేవి యొక్క తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ పరాశరుడు, ఆప్షన్ బి ఉపరచర వసువు, ఆప్షన్ సి దాసిరాజు, ఆప్షన్ డి ఎవరూ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉపరచర వసువు. ఇక్కడ ఒకసారి స్టోరీ చూసినట్లయితే పూర్వం చేది అనే రాజ్యానికి వసువు అనే రాజు ఉండేవాడు. ఆయన అనేక అశ్వమేధ యాగాలు, రాజస్వ యాగాలు చేసి అందరి దగ్గర కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళగా అక్కడ ఒక ఋషి ధ్యానం చేస్తూ కనిపించాడు. ఆయనను చూసిన రాజు ఆయనతో పాటే ధ్యానంలో కూర్చుని ఉండిపోతాడు. ఈయన భక్తికి ముక్తికి మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమై ఈయనకు ఒక వెదురు కర్ర, ఎప్పటికీ వాడిపోని పూలమాల, ఒక దివ్య రథాన్ని వరంగా ఇస్తూ వీటితో పాటు నువ్వు ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చంటూ దివ్యత్వాన్ని కూడా వరంగా ఇచ్చాడు. ఆ దివ్య రథంతో
వసువు ఇంద్రలోకం నుండి భూలోకానికి, భూలోకం నుండి ఇంద్రలోకానికి తిరుగుతూ ఆకాశ మార్గంలో విహరిస్తుంటాడు. కాబట్టి ఆయన్ని ఉపరిచర వసువు అని అంటారు. ఈ ఉపరిచర వసువు నివసించే నగరంలో ఉండే అంతఃపురం పక్కన శుక్తిమతి అనే నదిని మోహించిన కోలాహలం అనే పర్వతం వచ్చి ఆ నదిలో దిగితే, ఆ నదికి ఈ పర్వతానికి 2 పిల్లలు పుడితే, ఆ పిల్లలు ఈ వసువు అనే రాజుకి ఇస్తే ఆ పిల్లాడిని సేనాపతిని చేసుకొని ఆ పిల్లని తన భార్యగా చేసుకున్నాడు. గిరిక ఋతుకాలంలో ఉన్నప్పుడు, గిరిక అంటే ఉపరిచర వసువు యొక్క భార్య మరియు శక్తిమతి అనే నదికి మరియు కోలాహలం అనే పర్వతానికి కలిసి జన్మించిన అమ్మాయి. ఈ గిరిక ఋతుకాలంలో ఉన్నప్పుడు పితృదేవతలకి మాంసం తీసుకుని రమ్మంటే ఆ మాంసం కోసం ఉపరిచర వసువు వేటకు వెళితే, ఆ వేట సమయంలో రాజు గిరిక యొక్క అందచందాలను తలుచుకొని వీర్యస్ఖలనం అవుతుంది. మహానుభావుడి యొక్క వీర్యాన్ని వృధాగా పోకూడదని ఆ వీర్యాన్ని ఆకు డప్పలో కట్టి ఒక డేగకు ఇచ్చి ఆ డేగని గిరికకి ఇమ్మంటాడు. ఆ డేగ ఆకాశ మార్గంలో తీసుకొని వెళ్తున్న సమయంలో మరొక డేగ ఆ డప్పలో ఉన్నది మాంసం అనుకుని ఆ డప్పని చీల్చేస్తే ఆ వీర్యం పైనుండి కింద పడుతుంటే, కింద నదిలో బ్రహ్మగారి శాపం వల్ల చేపగా జన్మించిన అద్రిక అనే ఒక అప్సరస చేపగా ఉండి ఉపరిచర వసువు యొక్క వీర్యాన్ని గ్రహించి గర్భవతి అయితే, ఏనాడైతే నువ్వు 2 మానవులకు సంతానం ఇస్తావో ఆ రోజు నువ్వు శాపం నుండి విమోచనం పొందుతావు అని బ్రహ్మగారు ఇచ్చిన శాపం విమోచనం చేత కొన్ని నెలల తర్వాత జాలర్లు వలవేసి చేప రూపంలో ఉన్న అద్రికను పట్టుకొని వచ్చి ఆ చేపను కోస్తే, ఆ చేప కడుపులో ఒక పిల్లవాడు ఉంటే ఆ పిల్లవాడిని మత్స్యరాజు అనే పేరుతో మత్స్యరాజ్యానికి రాజును చేస్తే, ఆ పిల్లని చేపల కంపు కొడుతుందని మత్స్యగంధి అనే పేరు పెట్టి దాసిరాజుకి ఇస్తే, ఆ మత్స్యగంధిని యమునా నదిలో పడవలో ప్రయాణికులను ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు, ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు సాగనంపడానికి ఆ నది దగ్గరే ఉంచితే, ఆ నది వద్దకు పరాశరుడు వచ్చి దైవవశం చేత ఆ మత్స్యగంధిపై వ్యామోహం కలిగి తనతో శృంగారం చేయమని ఆయన కోరగా ఆమె 3 షరతులు పెట్టింది. అవి ఏంటంటే, తనతో శృంగారం చేసిన ఆమె కన్యత్వం పోకూడదని, వారు కలిసే సమయంలో వెలుతురుగా ఉందని ఆ వెలుతురు మొత్తం పోయి కారు చీకట్లు కమ్ముకోవాలని, ఇక 3వది తన వద్ద చేపల వాసన వస్తుందని అది పోయి తన నుండి మంచి సువాసన రావాలని కోరుకుంటుంది. పరాశర మహర్షి ఆమె అడిగిన 3 వరాలను ఇచ్చి ఆమెతో కలుస్తాడు. ఈ కలయిక వల్లనే వ్యాసుడు జన్మిస్తాడు. ఆ మత్స్యగంధినే ఈ సత్యవతీదేవి. ఈ సత్యవతీదేవి యొక్క తండ్రి ఈ ఉపరిచర వసువు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా.